హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మా అక్క వాళ్ళు నేపాల్ టూర్ వెళ్ళారు కదా, అందులో భాగంగా పోఖ్రా దగ్గర ఉన్న వింధ్యవాసిని దేవి టెంపుల్కి వెళ్ళారు. అయితే అక్కడ వింధ్యవాసిని దేవి మాత్రమే కాదు, ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. ఆ విశేషాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. కామరూపిణి విద్యారమ్యం దరిష్యామి సిద్ధిర్భవత్ మే సదా. చూసారా, ఆ అబ్బాయి సరస్వతీదేవి శ్లోకం ఎంత చక్కగా చదివాడో. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఉంది, ఇంకా వినాయకుని టెంపుల్ ఉంది, అలాగే లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు వీరందరికీ సంబంధించిన విగ్రహాలు ఈ గుడిలో ప్రతిష్ఠించారు. ఇలా ఈ లక్ష్మీనారాయణులు, అలాగే రాధాకృష్ణులు, అలాగే సీతారాములు ఈ విగ్రహాలను చూస్తుంటే, ఈ దేవతామూర్తులను చూస్తుంటే అక్కడి నుంచి చూసే వాళ్ళకి కదలాలనిపించకపోవచ్చు కదండి. చూడండి, మంచు కొండల మధ్య ఎత్తైన కొండపైన పచ్చటి ప్రకృతి ఒడిలో ఈ దేవాలయం ఎంత బాగా ఆహ్లాదంగా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడి నుంచి కదలాలనిపించకపోవచ్చు. చూడండి, అక్కడికి వచ్చిన యాత్రికులందరూ ఆ మంచు కొండల్ని వీడియోస్, ఫొటోస్ ఎలా తీసుకుంటున్నారు. ఇదండి ఈరోజు వీడియోలో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.